హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ రెడీనెస్ ప్రోగ్రాంలో డే 9 అండ్ డే 11 ఆన్సర్స్ చూద్దాం. ద బౌద్ధయానా అండ్ పైథాగరస్ థీరం. సో బౌద్ధయానా అండ్ పైథాగరస్ థీరం అంటే ఇక్కడ ఏదైనా ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటెన్యూస్ అని అంటాం కదా. So this hypotenuse square is equals to side square plus side square అవుతుంది అన్నమాట. హైపోటెన్యూస్ స్క్వేర్ is equals to side square plus side square. ఇదే మనకి బౌద్ధయానా థీరమైన పైథాగరస్ థీరమైన. ఓకే, ఇఫ్ ద సైడ్స్ ఆర్ ఏబిసి, ఇప్పుడు మనకి ఏసీ స్క్వేర్, హైపోటెన్యూస్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. సో అలా మనకి ఉంటే దట్ ఈస్ పైథాగరస్ థీరం అని అంటాం అనమాట. ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ద సైడ్స్ ఆపోజిట్ ద రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్, సైడ్ ఆపోజిట్ ద రైట్ యాంగిల్ ఏముంటామమ్మా? హైపోటెన్యూస్. If A is equal to 3 and B is equal to 4 in a right angle triangle, then C is equal to C square is equal to A square plus B square kada, and 3 square plus 4 square and 9 plus 16, 3 square and 3 into 3, 4 square and 4 into 4. It is 25 and 5 square anamata. So C is equals to 5. The length of the diagonal of a square of a side 5 units. ఇప్పుడు స్క్వేర్లో మనకి ఇలా ఆపోజిట్ సైడ్స్ని కలుపుతూ డ్రా చేసిన వాటిని డయాగ్నల్స్ అంటారు. ఆ డయాగ్నల్కి ఫార్ములా A√2 అనమాట. ఏ అనేది సైడ్ ఆఫ్ ద స్క్వేర్. సో ఇక్కడ సైడ్ 5 కదా, సో దిస్ ఈజ్ 5√2 యూనిట్స్. ఓకే, కావాలి అంటే మనకి √2 ఈజ్ ఈక్వల్స్ టు 1.414. సో దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 5 4s 20 అండ్ సో ఆన్ వస్తుంది. సో 5 4s 20, 5 1s 5 plus 2 7, అగైన్ 5 4s 20.7. సో 7.07 అని కూడా మనం రాయొచ్చు. ఓకే, ఇలా రాస్తే సరే. విచ్ సెట్ ఈజ్ బౌద్ధయానా ట్రిపుల్? బౌద్ధయానా ట్రిపుల్ అంటే ఏంటి? సో A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు C స్క్వేర్ అవ్వాలి. సో ఇది అవుతుంది అనమాట. ఎందుకంటే 13 స్క్వేర్ 169 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ 25 ప్లస్ 144 అంటే ఇది కూడా 169 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ బి. ఇఫ్ √2 ఈజ్ ఈక్వల్స్ టు 1.414 అండ్ సో ఆన్, దెన్ √2 ఈజ్ ఫ్రాక్షన్ అవుతుందా? నో. టర్మినేట్ అంటే ఎండ్ అయిందా? నో. సో ఇట్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. రూట్ లోపల మనకి ప్రైమ్ నంబర్స్ ఉంటే దాన్ని ఇర్రేషనల్ నంబర్ అని అంటాం. డే 10 ప్రపోర్షనల్ రీజనింగ్ 2. రేషియో అంటే ఏంటి? రేషియో ఈజ్ ఏ వే ఆఫ్ కంపేరింగ్ 2 or more quantities to show how their sizes relate to one another. Okay, so it indicates how many times one number contains another. ఎన్ని టైమ్స్ ఒకటి ఇంకొక దానికంటే ఎక్కువ అలా కంపేర్ చేస్తే రేషియో. ఓకే, సో ఇప్పుడు ఈ రేషియోలో 3 టర్మ్స్ కూడా ఉండొచ్చు. 3ని కూడా మనం కంపేర్ చేస్తాం A:B:C అని. ప్రపోర్షన్ అంటే ఏంటంటే 2 రేషియోస్ ఈక్వల్ అయితే దెన్ వీ కెన్ సే దిస్ ఇస్ ఎ ప్రపోర్షన్, దే ఆర్ ఇన్ ప్రపోర్షన్ అని చెప్తాం అనమాట. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటే ద రేషియో ఆఫ్ ఎ డిస్టెన్స్ ఆన్ ద మ్యాప్లో ఎంత డిస్టెన్స్ అండ్ యాక్చువల్ గ్రౌండ్ డిస్టెన్స్కి ఉన్నదాన్ని రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటాం. డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటంటే అమ్మ 2 క్వాంటిటీస్ ఉంటాయి, ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకొకటి కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఒకటి డిక్రీజ్ అయితే ఇంకొకటి కూడా డిక్రీజ్ అవుతుంది. సో అలా డైరెక్ట్ ఇది ఏమైతే అది కూడా అదే అవుతుంది అనమాట. అలా డైరెక్ట్గా ఉంటే సో అలా ఉంటే డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాము. దెన్ x/y ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే 2 క్వాంటిటీస్లో ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ మీకు స్పీడ్ పెంచాము అనుకోండి, డిస్టెన్స్ స్పీడ్ పెంచితే మనకి టైం తగ్గుతుంది కదా. మీరు స్పీడ్గా సైకిల్ తొక్కారు అంటే తక్కువ టైంలో స్కూల్ రీచ్ అవ్వచ్చు. అలా ఉంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ మనకి తెలుసు. పై చార్ట్ అంటే సర్కిల్ని మనం పార్ట్స్గా డివైడ్ చేయడం.
ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ వెన్ వన్ క్వాంటిటీ డబల్స్ ద అదర్ క్వాంటిటీ, ఒకటి డబుల్ అయిందంటే ఇంకొకటి హాఫ్ అవుతుంది అనమాట. అదర్ క్వాంటిటీ హాఫ్స్. నెక్స్ట్ డివైడ్ 90 ఇన్ ద రేషియో 1:2:3. ద 3 పార్ట్స్ ఆర్, అంటే టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా? 1 + 2 3, 3 + 3 6. 6 పార్ట్స్ అంటే 90కి అయితే ఒక పార్ట్ ఎంత అంటే 90/6. 15 6 90. ఒకటి 15 అమ్మ. మరి అప్పుడు 2 పార్ట్స్ అంటే 15 2 30. 3 పార్ట్స్ 15 3 45. A worker, 4 workers finish a job in 6 days. 8 workers will finish it in. సో ఇక్కడ ప్రాబ్లం మనం చేద్దాము. వర్కర్స్ డేస్ అమ్మ. 4 వర్కర్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు? 6 days. 8 వర్కర్స్ ఎన్ని డేస్? అంటే ఇక్కడ వర్కర్స్ పెరిగే కొద్ది డేస్ ఏమవుతాయి? తగ్గుతాయి. సో ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు x × y = కాన్స్టెంట్, 4 × 6 = 8 × x అన్నమాట. సో x అంటే ఇటు డివిజన్ వస్తుంది. 4 × 6/8. 4 1s 4 2s, so 2 1s 2 3s. So how many days? 3 days. Speed and time for a fixed distance are. మనకి మీకు డిఎస్పి తెలుసు కదా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఇక్కడ ప్రాబ్లము ఫార్ములా డిఎస్టి అన్నమాట. డిస్టెన్స్ = స్పీడ్ × టైం అన్నట్టు. ఓకే, సో స్పీడ్ అండ్ టైం, దాని నుంచి స్పీడ్ ఏమవుతుంది? డిస్టెన్స్/టైం. ఇది స్పీడ్. సో డిస్టెన్స్ ఫిక్స్డ్గా ఉంటే స్పీడ్ టైం ఇన్వర్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయి కదా. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్.